రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాల్గొని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయండి అనే ఒక నినాదంతో మహిళా చాలకులందరూ, మహిళా బైకర్స్ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వచ్చారు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో వినూత్నంగా చెప్పడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే పబ్లిక్ కూడా మహిళలు వచ్చి హెల్మెట్ ధరించిస్తూ వాళ్ళు ఫ్రంట్ డ్రైవరే కాకుండా పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ వేసుకుంటూ మనం సేఫ్గా డ్రైవ్ చేస్తాము, సేఫ్ రోడ్స్ సేఫ్ డ్రైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీకు తెలిసే ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఈ రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ రూల్స్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటే, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, రోడ్ మీద సేఫ్ డ్రైవ్ చేయడము మీకు ఒక్కరికే కాదు, సో ప్రతి ఒక్కరికి అది మంచిది. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటించండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడము లేదా రూల్స్ని ఉల్లంఘించి డ్రైవింగ్ చేయడము లేదా చిన్నపిల్లలకి బైక్లు ఇప్పించి నడిపించడం ఇటువంటిది కాకుండా దయచేసి ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, సేఫ్గా ఉండండి సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ముందుకు రావాలి. ఈవెన్ ఇండస్ట్రియలిస్టు అట్లాగే డిఫరెంట్ ఆఫీసర్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా మీరు కూడా ఒకరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇది సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రీన్ ఇనిషియేటివ్ కూడా తీసుకొస్తున్నాము. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్లో కూడా ఎలక్ట్రిక్ బైక్ ఆర్ సోలార్ ఛార్జింగ్ బైక్స్ని కూడా మన జిల్లాలో ప్రమోట్ చేయడానికి అధికారులు, ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇది కూడా వినూత్నంగా మన జిల్లాలో చేపడుతున్నాం. కాబట్టి సో రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవం భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ గురించి చేసుకొని దాన్ని ఒక అలవాటులాగా తీసుకొచ్చేసి, అంటే ఓన్లీ ఈ మాసంలోనే కాకుండా ప్రతిరోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, అలాగే కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే ట్రాఫిక్ లైట్స్ని ఉల్లంఘించకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ అధికారులకు సహకరిస్తే మీరు కూడా సేఫ్గా ఉంటారు, సొసైటీ కూడా సేఫ్గా ఉంటుందనే సందర్భంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. back.